హాయ్ నేను సతీష్. మరి ఈ వారం వరకు ఎవరు ఏ పొజిషన్ అని చెప్పుకుందాం. ఒక్క రోహిణి తప్ప అందరు కంటెస్టెంట్స్ 8 మంది వచ్చేసారు నామినేషన్‌లోకి. ఇప్పుడు ఎవరి గ్రాఫ్ ఎంత ఈ వారం వరకు? అలాగే ఇదే ఫైనల్‌గా ఉంటుందా? అందరూ వచ్చేసారు కదండీ! ఒక రోహిణి తప్ప రోహిణిది కూడా ఏదో ఓ పొజిషన్ అనుకుందాం. పోనీ మిగతా అందరూ కూడా ఇప్పుడు ఏ ఆర్డర్ అయితే ఉందా ఇదే ఉంటుందా అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. ఈ వారం కూడా ఇప్పుడేంటి ఒక ముగ్గురు వరకైతే సేఫ్ అని చెప్పొచ్చు. మిగతా 5గురు కూడా రిస్క్‌లోనే ఉన్నారు. డేంజర్‌లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. మరి ఆ పొజిషన్స్ కూడా ఇప్పుడున్నవే బాటమ్ 2 అంటే అదేనా అంటే కాదు. ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఆ 5గురిలో ఎవరు పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదనే మాదిరిగానే ఓటింగ్ అయితే జరుగుతుంది. 1-2% డిఫరెన్స్ లాగా ఉంది. సో, 5గురు ఒకే లెక్క. సో, ఆ 5గురు కూడా అప్స్ అండ్ డౌన్స్ కంపల్సరీగా ఉంటాయి. మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి, ఈవినింగ్‌కి మార్నింగ్‌కి జాతకాలు మారిపోతూ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు అందులో పర్టిక్యులర్‌గా టికెట్ టు ఫినాలే టాస్క్‌లు ఆడిస్తా ఉన్నారు గనుక అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆడే విధానం, ఆ పెర్ఫార్మెన్సు, ఆటల్లో గెలుపు ఓటములు గాదు గదా! ఆడిన విధానం వల్ల గూడా వాళ్ళ గ్రాఫ్ 1, 2% డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినా చాలు మొత్తం తారుమారైపోద్ది. సేవ్ అవ్వాల్సినోళ్ళు ఔట్ అయిపోతారు. ఔట్ అవ్వాల్సిన సేవ్ అయిపోతారు. ఇట్లా జరుగుతా ఉంటాయి. కాబట్టి ఎలిమినేషన్ విషయంలో గూడా వీళ్ళే అని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఎవరైనా పోవచ్చనే పరిస్థితి ఉంది. అట్టాగే మరి టాప్ 1, 2, 3 పొజిషన్స్ కూడా ఇవేనా అంటే అది గూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్న ఈ టికెట్ టు ఫినాలేని బేస్ చేసుకొని ఇప్పుడు ఎవరు గెలుచుకుంటారో వాళ్ళని బట్టి గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్ టాప్ 5లో మారిపోద్ది పొజిషన్స్. టాప్ 5 ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఒకవేళ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు అనుకుందాం. ఆయన ఓట్లు డైరెక్ట్‌గా వెళ్ళిపోతాడు గనక అప్పుడు మరి మిగతా వాళ్ళకి ఓట్లయితే షేర్ అయితాయి. దానివల్ల ఏంటంటే టాప్ 5లో పొజిషన్స్ కూడా మారిపోతాయి. అట్లాగే లేదు నిఖిల్ గెలుచుకున్నా వెళ్ళిపోయాడనుకోండి. ఆయన ఓట్లేంటి నెక్స్ట్ వీక్‌కి ఆయనెవరు 'పృథ్వీరాజ్‌కి' షేర్ అయితాయి. ఆయన ఎటు ఓటింగ్‌లో ఉన్నాడు గనక డైరెక్ట్ టికెట్ టు ఫైనల్ సంపాదించుకొని ఫైనల్‌లో అడుగుపెట్టేస్తే అప్పుడు 'పృథ్వీరాజ్‌కి' ఓట్లు షేర్ అయితాయి. ఇట్లా ఒకరు గెలిస్తే ఇంకొకరు వాళ్ళ దోస్తులకైతే ఓట్లు షేర్ అయితే గనక ఇదే పొజిషన్స్ కూడా ఫైనల్ వీక్‌లో కూడా ఉంటాయంటే చెప్పలేము. ఉండవు. ఇది గెలిచే దాన్ని బట్టే ఉంటుంది. అట్లాగే ఇంకోటేంటంటే నేను ప్రతి వారం ఓటింగ్ చెప్పేది ఒక వెబ్‌సైటు, 2 వెబ్‌సైట్స్, ఒక యూట్యూబో 1, 2, 3 కాదు. చాలా ఎక్కువే చూసి అన్నీ కాలిక్యులేట్ చేసుకొని అందులో మళ్ళీ జెన్యూన్‌గా, ఫెయిర్‌గా జరిగేదేంటి కొన్ని బాట్స్ పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు. ఇగో మా కంటెస్టెంట్ ఉన్నారు. చూపుకుంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వాటిని కూడా కన్సిడర్ చేయకుండా ప్యూర్‌లీ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ ఉంటాయి. ఈ జెన్యూన్ వరకే తీసుకొని అది కూడా ఏంటంటే అన్నీ కలిపి యావరేజ్ తీసుకున్నప్పుడు ఒక 100%కే అది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అది మెయిన్. మెయిన్ ఏంటంటే అన్నీ ఎవరికి ఎంత పర్సెంటేజ్‌లు ఇందులో అన్ని చూసుకున్నా సరే యావరేజ్‌గా వచ్చేసరికి 100కే చూస్తాను నేను. ఆ పర్సెంటేజ్ చూసుకొని ఇంత కాలిక్యులేటెడ్‌గా పకడ్బందీగా నేను ఇంత లెక్కలు వేసుకొని చెబుతాను గనుక ఎప్పుడు కూడా ఎలిమినేషన్ విషయంలో నా అంచనా తప్పు కాదు. 100% అదే జరుగుతూ ఉంటది. ఆ లెక్క ఒక అంచనా అయితే దొరుకుతది. ఇన్నింటిని చూసుకొని కూడా ఒక అంచనా ప్రకారం వెళ్ళేదానికి ఇందులో ఎంత పడింది? ఎంత పర్సెంటేజ్‌కి ఎంత ఓటింగ్ జరిగింది? అందులో ఎంత పర్సెంటేజ్‌కి ఎవరికి ఎంత ఓటింగ్ జరిగింది? ఇట్లా ఏ పోల్‌లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే ఆ పడిన పర్సెంటేజ్‌లో ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇలా యావరేజ్‌గా అన్నీ తీసుకొని ఫైనల్‌గా ఒక 100కి ఎవరికి ఎంతొచ్చిందని ఇన్ని రకాలుగా అవంతా ఒక పెద్ద లెక్కలో దీనిలా ఉంటది. సరే ఇక ఈ వారానికి ప్రస్తుతానికైతే గౌతమ్ కృష్ణ 30%తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఓటింగ్ ఆయనకి ఈ వారం తగ్గకుండా పెంచే బాధ్యత సంపూర్ణంగా ప్రేరణ, నబీల్ తమ భుజ స్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని నిర్ణయించుకున్నారు అనే విషయం ఇవాళ మార్నింగ్ నుంచి ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే నిన్న నామినేషన్ ప్రాసెస్ ఆ ప్రక్రియ జరిగినప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి లైవ్ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది. ఇప్పటికే నేను ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశాను మన జర్నలిస్ట్ సర్వీస్‌లో. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది చూడండి. ఇప్పుడు ఏమంటే ఏ కంటెస్టెంట్ గురించైనా ఏదైనా ఒకవేళ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, ఒకవేళ మీరేదైనా చెప్పాలనుకున్నా, మాట్లాడుకోవాలన్నా, క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా, పుచ్చుకోవాలనుకున్నా వెళ్లి ముఖాముఖి మాట్లాడుకుంటే, ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడుకుంటే క్లియర్ అవుద్ది. ఏదైనా సరే. అంతే తప్ప అదే పనిగా పదే పదే అదే మనిషి గురించి వేరే వ్యక్తులు అందరి దగ్గరికి వెళ్లి ఏడిస్తే ఏంది ఇంతలా ఏడుస్తున్నారు అని వీళ్ళు నెగెటివ్ అయితారు, చులకన అయితారు, తక్కువ అయితారు ఆడియన్స్‌లో. ఇప్పుడు మెయిన్ ఏంటంటే హోస్ట్ ఈ వారం కరెక్ట్‌గా ఫీడ్‌బ్యాక్ ఇవ్వకపోవడం వల్ల, ఆయన ఇన్‌పుట్స్ రాంగ్‌లో రావడం వల్ల మొత్తం గేమ్ అంతా చేంజ్ అయిపోయాయి. వీళ్ళంతా ఇంక అదే బ్లండర్ కెమెరాలతో మాట్లాడేస్తాడు, మధ్యలో దూరిపోతాడు. ఇవే కంప్లెయింట్స్ ఎప్పుడో ఐదో వారంలో మేము ఈ 3 ముక్కల చుట్టే ఏకంగా నిన్న నలుగురు నామినేషన్ చేశారు. ఆ నామినేషన్‌ల గురించి అయిపోయింది కాక మళ్ళీ ఇంకా అదే మనదే రైట్, ఆయనదే రాంగ్ అని ఒక అపోహలో ఉండిపోయారు. అందువల్ల గేమ్ చేంజ్ అయిపోయి ఆ బ్లండరే ఇంకా చేస్తా ఉన్నారు. సో, ఇప్పుడు ఇతను నామినేషన్‌లో అప్పుడు కూడా కెమెరాలతో మాట్లాడడు. మిగతా హౌస్‌లో 1-1 మాట్లాడేటప్పుడు అటు తిరిగి మాట్లాడుతూ, ఇటు తిరిగి మాట్లాడుతూ కెమెరా ఎటుంటే అటే తిరిగి మాట్లాడతాడు. ఇలాంటివన్నీ అపోహలో ఉన్నారు. దీనివల్ల పదే పదే బ్యాక్ బిచ్చింగ్ చేయడం వల్ల నెగెటివ్ వస్తది. ఇప్పుడు సింపుల్ రివ్యూర్స్‌కి కొంతమంది మీరే నెగెటివ్ చేసేసి మీడియా ఎవరు మేము చెబితే అయిపోదు. నేను లైక్స్ చేయండి అని మొత్తుకుంటా. చేస్తారా? మీకు నచ్చితేనే చేస్తారు. కొందరైతే నేను అడిగిన దానికి చేస్తారు, నచ్చానని చేస్తారు. ఆ! ఇప్పుడు ఒక 40,000 చూసారనుకుందాం. ఓ 10,000 లైక్స్ 40,000 పడిపోతాయా?
ఓ 10,000 పడాలంటేనే నేను గట్టిగా అడిగి రిక్వెస్ట్ చేస్తే 10,000 పడతాయేమో. సో, రివ్యూయర్ చెప్పినంత మాత్రాన ఇన్‌ఫ్లుయెన్స్ చేసిర్రు. వాళ్ళకొక ఫీలింగ్ వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'ప్రేరణ' ఉండింది. ఆ అమ్మాయి ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ విషయంలో రోహిణి కోసం అయ్యో! అలా ఏం చేసింది? ఫస్ట్ ఒక ఓటేసింది. లాస్ట్‌లో వచ్చి నబీల్‌కి వేసింది. ఇలా బిస్కెట్ చేసేసిందేంటి గేము అని మనం రివ్యూ చెబుతాం. అది మాకు కూడా అలా అనిపించింది. మరి ఈయనకెలా అనిపించిందని చూస్తారు. అక్కడ వాళ్ళు తీసుకునే యాక్షన్‌కి, వాళ్ళు ఆడే మాటలకి, ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ ఇవన్నీ కలుపుకొని నేను ఒక రివ్యూగా చెబుతా. అది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అందరూ చెప్పారు. "అమ్మ సారీ అమ్మ రోహిణి నువ్విట్లా చేసింది. నీకు ఇవ్వాల్సింది ఇయ్యలేదని." తర్వాత కళ్ళు తెరిచింది ప్రేరణ. అయ్యో! నేను బ్లెండర్ చేశా. ఆ బ్లెండర్ దిద్దుకునేదానికి ఇప్పుడు నా సపోర్ట్ అని ఇసుక ఆ స్కోప్స్‌తో వేసే టాస్క్‌లు కంప్లీట్‌గా ప్యూర్‌లో 100% సపోర్ట్ చేసింది. అదే మేము చెబుతాం. అయ్యో! అక్కడ ఆ తప్పు చేయడం వల్ల ఆవిడకి నెగెటివ్ వచ్చింది. అంతే తప్ప ఆవిడ చేసిన దానికి, అక్కడ మాట్లాడిన దానికి ఆవిడే కాదు ఎవరైనా సరే ఒక కంటెస్టెంట్ హౌస్‌లో ఆట ఆడేది, మాటాడేది దాన్ని బేస్ చేసుకొని ఆడియన్స్‌లో పాజిటివా, నెగెటివా దేనికి ఎలా వస్తదని ఓవరాల్‌గా సినారియో వాళ్ళ గేమ్‌లో ఎట్లా చేసిన మిస్టేక్స్ ఏంటి, మంచి పాజిటివ్ వచ్చేదేంటి, ఓటు పెరిగేది ఎట్లా, వాళ్ళ గ్రాఫ్ పెంచుకునేది ఎట్లా ఇవన్నీ చెబుతారు. అంతే తప్ప మేము చెప్పినంది ఇప్పుడు నేను చెప్పానా? లేకపోతే ఎవరైనా మీరెవరైనా ఆడియన్స్ చెబితే చేసిందా? అక్కడ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ విషయంలో, ఎగ్ విషయంలో రోహిణికి ఫస్ట్ ఓటు వేసి మనం ఎవరం చెప్పలా. ఆవిడ చేసిన దాని గురించి ఒక ఆడియన్స్‌గా మనం మాట్లాడుకుంటాం. ఒక రివ్యూయర్‌గా నేను కూడా చెబుతా. వాళ్ళిప్పుడు చూస్తే బ్యాక్ బిచ్చింగ్ అలా చేస్తూ నబీల్ అండ్ ఆమె జర్నలిస్ట్ దిశలో అప్లోడ్ చేసి చూడండి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇట్లా చేసుకుంటారన్నమాట. ఓటింగ్ తగ్గించుకుంటా ఉంటారు. సరే ఇక రెండో ప్లేస్‌లో నిఖిల్ ఉన్నాడు. 23% ఉంది. కొన్ని పోల్స్‌లో హైయెస్ట్ ఉన్నాడు. అని అడుగుతారు చాలామంది. ఎలాంటి పోల్స్‌లో ఉంటా ఉన్నాడు హైయెస్ట్‌లో? ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఆ పోల్‌లో పెట్టకపోతే వాళ్ళ ఓట్లు కూడా నిఖిల్‌కి షేర్ అయ్యి అప్పుడు హైయెస్ట్‌లో ఖచ్చితంగా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు అందరూ ఇప్పుడు ఈ వారంలో 8 మంది ఉన్నారు. ఇలా 8 మంది ఉన్న దగ్గర అతను కంప్లీట్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఉండట్లే. సెకండ్ ప్లేస్‌లోనే ఉంటున్నాడు మెజారిటీ పోల్స్‌లో. కొన్ని పోల్స్‌లో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడంటే ఆ ఫ్రెండ్స్ ఎవరైతే లేరో వాళ్ళ పోల్స్‌లో నలుగురు ఉండేటప్పుడు అక్కడ ఎవరు నబీలు, ప్రేరణ, గౌతమ్, నిఖిల్ ఉన్నారనుకోండి. అప్పుడు మిగతా పృథ్వీ, ఈ ప్రేరణ, యష్మి వీళ్ళు లేనటప్పుడు వాళ్ళ ఓట్లు కూడా షేర్ అయితాయి అక్కడ. ఓ నబీల్‌కి వెయ్యరు, గౌతమ్‌కి వెయ్యరు, ప్రేరణకి వేస్తే కాస్త కూస్త వెయ్యాలి. మెయిన్ పోల్ వీళ్ళ ముగ్గురిదే పెట్టుకున్న నిఖిలు, నబీలు, గౌతమ్ పెట్టుకున్నా సరే నిఖిల్‌కి ఏంటి మిగతా ప్రేరణ, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ ఓట్లు షేర్ అవ్వడం అట్లా. గౌతమ్‌కి ఏంటంటే ఓన్లీ సోలోగా అతనికి హౌస్‌లో కూడా ఎవరు అంత లేరు. ఆయన సింగిల్‌గా ఆడుతున్నాడు. సో, అతనికొచ్చింది సింగిల్ ఓటింగ్. ఇతనికొచ్చేది ఫ్రెండ్స్‌తో కూడా వస్తే ఆయన ఉంటాడు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ప్లేస్‌లో ఇట్లా ఉంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే 8 మందిలో ఎవరి ఓటు వాళ్ళకే షేర్ అయితుంది. ఎందుకంటే ఈ వారం అందులోకి 5గురిలో ఎవరు పోతారో తెలియని పరిస్థితి ఉంది కనుక ఎవరి ఓట్లు వాళ్ళకే షేర్ అయితున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఆయన నేచర్ కూడా ఎట్లా ఉంటుంది టాస్క్‌లో హార్స్‌గా ఆడేసినా సేఫ్ సైడే ఉంటాడాయన. హౌస్ లోపలే కదా! హౌస్ బయటకు వెళ్ళాక కూడా మెయిన్ లైఫ్ ఉంటుంది అనే ఆలోచనతోని ఎప్పుడు జాగ్రత్తగా ఆడుకుంటే దానికే చూస్తాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చాక కూడా గేమ్ చేంజ్ చేశాడు. విష్ణుప్రియకి కూడా మంచిగా చెప్తాను. నీ గేమ్ నీ ఇష్టం. నీకు నచ్చినట్టుగా ఆడుకో. కానీ ఇప్పుడు ఉన్నదానికంటే కొద్దిగా బెటర్‌గా చేసుకుంటే బెటర్ కదా! అల్లక మంచిగానే అడ్వైస్ చేస్తా ఉన్నాడు. పైగా గౌతమ్ గురించి కూడా ఒక మాట చెప్పాడు. నేను ముందే ఆయనకి నామినేషన్ చేసేటప్పుడు అరే! ప్యూర్‌లీ నాకనిపించింది. మై పర్సెప్షన్ అని చెప్పేసి డిస్క్లైమర్ ముందే ఇచ్చుకొని చెప్పా. దానివల్ల సైలెంట్‌గా నార్మల్‌గా అయిపోయింది. నేను అరుచుకొని, వాడు అరుచుకొని ఓ పెద్దగా గొడవలు అవ్వలా. మై పర్సనల్ ఒపీనియన్ నాకిట్లా అనిపించింది అని ముందే డిస్క్లైమర్ ఇచ్చుకొని చెప్పా. వాడు కూడా యాక్సెప్ట్ చేసాడు. ఇట్లా పోతది, ఇట్లా ఉంటది. నువ్వు కూడా అలా చెప్పుకోవాలి తప్ప చెట్టుగుడ్డ మీదేసుకున్నట్టు కాదు లెక్క. గేమ్స్ కూడా కొద్దిగా టాస్క్‌లో పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా బెటర్ చేసుకునేలాగా చెబుతా ఉన్నాడు. అంటే కొద్దిగా జాగ్రత్తగా ఆడుకోవాలనే నేచర్ వల్ల కూడా కావచ్చు. మెయిన్ ఆ సీరియల్ ఫాలోయింగ్ అన్నిటి వల్ల ఓటింగ్ అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్‌లో నబీల్ 11 ఉంది. టైటిల్ విన్నర్ అనిపించుకున్నాడు ఎప్పుడు? 5వ వారం, 4వ వారంలో. వైల్డ్ కార్డ్‌లు వచ్చిన తర్వాత ఆట తగ్గిపోయింది. ఏ మాట కామాట. ఒక ఫిజికల్ టాస్క్‌లే కాదు. ఆ విషయం ఆయనకి తెలుసు. ఆట ఒక్కటే కాదు గదా! ఆట కూడా ఆడే విధానంలో. ఇప్పుడు టైటిల్ రేస్ నుంచి సెకండ్ ప్లేస్‌కొచ్చాడు. సెకండ్ నుంచి థర్డ్‌కొచ్చాడు. ఈ థర్డ్‌లో అయినా ఉంటాడా? ఇంకా తగ్గించుకుంటాడా? అనేది ఇప్పుడు చేస్తున్న అరవీర భయంకరమైన బ్యాక్ బిచ్చింగ్ వల్ల గూడా ఆధారపడి ఉంది. అది తగ్గించుకోకపోతే ఇంకా వెనకబడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరొచ్చినా తీసుకోను అంటాడేంటండి ఇన్‌పుట్స్ ఇస్తే. 9కొచ్చినా తీసుకోడంట. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చినా తీసుకోడంట. మరి ఏం మార్చుకోవక్కర్లా? ఇప్పుడు నిఖిల్, హారిక వచ్చారు. టాస్క్‌లు ఆడించి ఎట్లా సెలెక్ట్ చేయాలి ఇద్దరిని టాస్క్‌ల కోసం, టికెట్ టు ఫైనల్ కోసం ఆ టోకెన్స్ తెచ్చి ఇట్లా చేద్దామని చెబితే, వాళ్ళేమన్నారు, "ఏంటి అసలు మూతి విప్పకుండా అలా బిగించుకొని కూర్చున్నాడు. అస్సలు జోసే లేదు. ఆడదాము, ఇనిషియేట్ తీసుకుందాం, యాక్టివ్‌గా ఉందాం" అన్న ఆ ఎంథూసియాజమే అస్సలు లేకుండా పోయిందే అని కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి ఆ నామినేషన్ అప్పటి నుంచి అదే బుర్రలో పెట్టుకొని గౌతమ్ నామస్మరణతోనే ఉండిపోతే ఇంక హుషారు ఎక్కడొస్తది? జోష్ ఎక్కడుంటుంది? ఆ విష్ణుప్రియతో వెళ్ళి వాళ్ళ గురించి, ప్రేరణతో వెళ్ళి ఆళ్ళ గురించి, ఆ పృథ్వీతో వాళ్ళ గురించి. రోజంతా బ్యాక్ బిచ్చింగేనా? బాబోయ్! నీలో అది నచ్చలేదని వాళ్ళ ఫ్రెండ్స్ నెత్తి నోరు బాదుకొని చెప్పినా వినట్లా. మరి ఎట్లా ఆ టాస్క్‌లు ఆడించేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా! ఫ్రీగా మూవ్ అయిపోయి ఓకే. ఇంక లాస్ట్ వచ్చింది సీజను. కొద్దిగా యాక్టివ్‌గా ఉందాం, హుషారుందాం. అట్లా లేదే. పైగా
ఇప్పుడు వాళ్ళు అఖిల్ ఒక మాట చెప్పాడు, మంచి మాట చెప్పాడు. ఆయన 2 సీజన్‌లు వచ్చాడు కదా! ఆయనకి తెలుస్తది గనుక. టాస్క్‌లు ఇవన్నీ గెలిచారా, ఓడారని కాదు. బయట నుంచి చెప్పినోళ్ళు కూడా ప్రతి మాట తీసుకొని జాగ్రత్తగా కాలిక్యులేషన్ వేసుకొని, జాగ్రత్తగా ఆడుకోండి. ప్రతీది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏదో తెలుసో తెలియకో చిన్నదో పెద్దదో ఇట్లా మాటలు గట్ట విసిరేయొద్దు. అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని లెక్కలేసుకోండి. అవన్నీ కూడా చెప్పినా సరే, వాళ్ళు కూడా ఏదో సేమ్ అట్లాగే ప్రేరణతో అన్నాడు. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ గ్రూప్ అయిపోయి వచ్చి మనల్ని ఏదో చెప్పేసారు నెగెటివ్ అని లెక్క ప్రేరణ ఇతను కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సేమ్ హారిక అండ్ అఖిల్ గురించి కూడా అట్లాగే మాట్లాడుకుంటున్నారు. ఆ పృథ్వీతో అంటున్నాడు, వాళ్ళేదో వస్తారు, టాస్క్‌లు ఆడిస్తారు, పోతారు. మనం మారొద్దు, మనం వినొద్దు. వాళ్ళు చెప్పేది మనం ఎందుకు తీసుకుందాం? వద్దు. మనం ఆడాం, మనం చాలా చేసాం, మనం అందుకే ఇక్కడున్నాం. ఎందుకీ మోటివేషన్, ఈ సెల్ఫ్ డబ్బు 10 సార్లు. సో, వాళ్ళ కోసం చెప్పారా? హారిక కోసం, అఖిల్ కోసం చెప్పారా? వాళ్ళు జనరల్‌గా చాలా జెన్యూన్‌గా, ఫెయిర్‌గా చెప్పాడండి అందరికి. చిన్న చిన్న విషయాలు కూడా చాలా మ్యాటర్ అవుతాయి. జాగ్రత్తగా చూసుకొని, ఆచితూచి ఆలోచించుకొని జాగ్రత్తగా గేమ్‌లో ముందుకు పోండి. ఇది చాలా కీలకమైన దశ కాబట్టి అని చెబితే, దాన్ని కూడా పృథ్వీ గారికి చెప్పి, వాళ్ళొస్తారు, ఉంటారు, పోతారు పట్టించుకోవక్కర్లే. ఇట్లా మరి ఇంకేం చెప్పాలి? ఈయనకి ఏం మారుస్తాడు ఇంకా? ఇలా చెడగొట్టుకుంటున్నాడు ఆట. ఇక తర్వాత ఈళ్ళ ముగ్గురు ఓకే 1, 2, 3లో ఉన్నా సరే మిగతా ఐదుగురు కూడా ఒకే. విష్ణుప్రియ, ప్రేరణ ఆల్మోస్ట్ 8% 9% అటు ఇటుగా ఒక పర్సెంటేజ్ ఉంది. విష్ణుప్రియ గురించి ఏం చెప్పేదుంది, ఆట కంటే అతని మీద ఫోకస్ ఎక్కువ. ఇక ఈ అమ్మాయి ప్రేరణ కూడా ఇప్పుడు అఖిల్ వాళ్ళు అడిగేటప్పుడు ఆ గౌతమ్ గురించి ఒక 3 బ్యాడ్, ఒక 3 గుడ్ చెప్పమంటే కెమెరాలతో మాట్లాడతాడు. ఒకటో పాయింట్. 2 చెబితే మొత్తం వినడు. 2 గంటలు చెబితే ఎవడు వింటాడు? మూడో మూడో కంప్లెయింట్ ఫుడ్. మళ్ళీ ఫుడ్ గురించొచ్చింది. సీతాఫలం నా ఉద్దేశ్యం కాదు. రేషన్ మొత్తం చికెన్, మటన్ అతడే తినేస్తాడంటే ఇదేందిది? సీతాఫలం అంటే ఏదో ఫన్ కోసం చేసి అది పెద్ద పెంట అయ్యింది. బట్ ఇదేంటి? చికెను, మటన్ ఏంటి? ఇది ఎక్కడి నుంచి తెచ్చావు మళ్ళీ? ఇదెందుకు మళ్ళీ చెబుతాను అని లైట్‌గా నవ్వుతూ తింగరదా ఏదో చెప్తే పిచ్చ లైట్ పట్టించుకోవట్లే ఆయన. అఖిల్ అన్నాడు, అది ఫుడ్ గురించి ఎందుకు, ఏదో ఆకలేస్తే తింటారు, టైమ్ పాస్ కొంచెం పైగా ఫన్ కోసం అన్నాడు కదా! దాని గురించి అంత సీరియస్‌గా అక్కర్లేదంటే, అంటే నాకు మైండ్‌లో సీతాఫలం లేదు అనేసి మళ్ళీ ఏదో కవర్ డ్రైవ్ చేస్తుందా? పట్టేసింది ఆవిడకి పూర్తిగా మైండ్ నిండా సీతాఫలం నిండిపోయా. ఇప్పుడు కూడా అదే పాట పాడుతా ఉంటే ఇంకేమనుకోవాలి ఈవిడ గురించి. అలాగే గుడ్ ఏంటంటే బయోడేటాలో చెప్పినట్టుగా క్యూటు, స్మార్టు, స్పీడ్‌గా ఆడతాడు. ఏదో మొక్కుబడిగా అట్ట చెప్పుకుంటూ వచ్చింది మొత్తానికి. సరే ఇక మిగతా 6, 7, 8 అందరూ కూడా ఒకే దశ. 6, 7 శాతం ఓటింగులతోనే ఓ 6%కి 7% మధ్యలోనే తేజ, అవినాష్, పృథ్వీ ప్రస్తుతానికి బాటంలో ఉన్నాడు. సో, మొత్తానికి వీళ్ళ ఐదుగురిలోనే ఎలిమినేషన్ ఉంటుంది. పృథ్వీ, అవినాష్, తేజ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి విష్ణుప్రియ, ప్రేరణ వరకు కూడా లైన్ అయితే ఉంది. సో, వీళ్ళ ముగ్గురు అబ్బాయిల కంటే తేజ, పృథ్వీ, అవినాష్ అబ్బాయిల కంటే కొద్దిగా బెటర్‌గా విష్ణుప్రియ, ప్రేరణ ఉన్నారు. మరి మీ దృష్టిలో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో మెసేజ్ అయితే పెట్టండి. థాంక్ యూ.